నమస్తే, వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నామంటే, నేను ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి అంటే డిపార్ట్మెంట్ ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి 1 year కాలంలో డిపార్ట్మెంట్ యొక్క ప్రోగ్రెస్, తర్వాత మన జిల్లా అంటే మన జిల్లా ఎందుకంటే నేను ఈ జిల్లా వాసిని కాబట్టి, సో ఈ జిల్లా ప్రోగ్రెస్ ఎలా ఉంది, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకసారి రివ్యూ చేద్దామనేసి ఇలా జిల్లా పర్యటనలకు రావడం జరిగింది. నిన్న నంద్యాల అండ్ కర్నూలు రివ్యూ చేశాను, ఈరోజు అనంతపురం జిల్లాకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ 1 year కాలంలో మా అగ్నిమాపక శాఖ ఇతోధికంగా మేము డెవలప్ చేయడం జరిగింది. వెహికల్స్ అయితేనేమి, తర్వాత మిగతా ఫైర్ స్టేషన్లో ఉన్న చిన్న చితగా బాధలన్నీ ఒకటొకటి ఫేస్ డౌట్ చేసుకుంటూ, అంటే మందికి సంబంధించి అమ్యూనిటీస్ కానీ, వాళ్ళ ఫైర్ స్టేషన్లో మినిమం అమ్యూనిటీసు ప్లస్ వాళ్ళకు ఉన్న అంటే వెహికల్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అంటే రిపేర్స్ అయితేనేమి, సో పబ్లిక్ మనము క్విక్గా రెస్పాండ్ కావాలి, ప్లస్ నేషనల్ యావరేజ్ కంటే కూడా మనం తగ్గించుకోవడానికి ఏమేమి కౌంటర్ మెజర్స్ చేయాలనేసి ప్లానింగ్తో మేము ఈ 1 year రావడం జరిగింది. దానివల్ల మ్యాక్సిమం రెస్పాన్స్ టైం మేము రూరల్ అండ్ అర్బన్ ఏరియాలో చాలా వరకు తగ్గించడం జరిగింది. అంటే ఇంకా నేషనల్ యావరేజ్కు కొంతగా వెనకబడి ఉన్నాము. దాన్ని ఓవర్కమ్ కావడానికి కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్నన్నీ కంప్లీట్ చేసుకొని మనము ఈ ఇయర్లో ఒక ప్లానింగ్తో వెళ్తున్నాము. ఆ గ్యాప్స్ మనం క్లియర్ చేసుకోగలిగితే ఇంకా రెస్పాన్స్ టైంను మినిమైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే రెస్పాన్స్ టైం మినిమైజ్ చేస్తామో మన ప్రాపర్టీ లాస్ కానీ, హ్యూమన్ బీయింగ్ లాస్ కానీ చాలా తగ్గించిన వాళ్ళం అవుతాము. సో దానికోసం మేము డిపార్ట్మెంట్ పరంగా వెహికల్ ఫ్లీట్ను ఆధునీకరించడం కానీ, తర్వాత పాత వెహికల్స్ను రీప్లేస్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నాము. సో మాకు 15th ఫైనాన్స్ కమిషన్లో 252 కోట్లు రావడం జరిగింది. అందులో సెంట్రల్ షేర్ 189 కోట్లు, స్టేట్ షేర్ 63, అంటే 75-25 రేషియోలో ఫండింగ్ ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ అంటే మన స్టేటు ఈ 15th ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ను డ్రా చేయడంలో కూడా కంట్రీలోనే ఫస్ట్ ఉంది. మనము ఒక మోడల్ స్టేట్ కింద డిక్లేర్ చేస్తూ మనకు మళ్ళీ 100 crores ఇన్సెంటివైజేషన్ కూడా చేయడం జరిగింది. దాన్ని డిపిఆర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో భాగంగా మనకు 111 వెహికల్స్ రీప్లేస్ చేస్తున్నాము. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో కలిపి మన విజయవాడలో కూడా మీరు చూసి నింటారు, సెకండ్ ఫేజ్ ఇనాగరేషన్ అయింది. సో టోటల్ 75 వెహికల్స్ రీప్లేస్ అయినాయి ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్లో. అనదర్ 34 వెహికల్స్ రావాల్సి ఉన్నాయి. ఇవన్నీ వస్తే మాకు 110 వెహికల్స్ రీప్లేస్ అవుతాయి, కొత్త వెహికల్స్. సో అలా అని టోటల్ ఫ్లీట్ రీప్లేస్ కాదు, ఇంకా ఒక 40% వెహికల్స్ రీప్లేస్ చేయాల్సి ఉంది. దాన్ని కూడా నెక్స్ట్ ఫేజ్ ఎక్స్పాన్షన్లో చేయగలుగుతాము. సో దీనివల్ల ఏమిటంటే ఎప్పుడో 20 years బ్యాక్ ఉన్న వెహికల్స్ అన్నీ, ఏజ్ ఓల్డ్ వెహికల్స్ అన్నీ రీప్లేస్ చేయడం జరిగింది. దాంట్లో కొంత మోడర్నైజేషన్ కూడా చేయడం జరిగింది. అంటే యాక్చువల్గా ఒక ట్రెడిషనల్ వెహికల్లో ఓన్లీ వాటర్ ఉండి, తర్వాత విలేజ్లకు వెళ్ళినప్పుడు ఆ వాటర్ ఒకటే వాడుకోవడం అవన్నీ జరగడం జరిగేది. ఇప్పుడు ఏం లేదు, దాంట్లో పౌడరు, తర్వాత ఫోము ఇలాంటి మెటీరియల్ కూడా ఉండి, తర్వాత వాటర్ ట్యాంక్స్ కెపాసిటీ 4500 ఉంది, దాన్ని 5000కు ఎన్హాన్స్ చేసాము. తర్వాత మైల్డ్ స్టీల్తో కన్స్ట్రక్షన్ అయ్యేది. ఆ మైల్డ్ స్టీల్ కన్స్ట్రక్షన్ నుంచి ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ తీసుకురావడం జరిగింది. ఆ మైల్డ్ స్టీల్తో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వెహికల్ ఒక 5-6 years అయిన తర్వాత డ్యామేజ్ అయిపోయి పిన్ హోల్స్ పడిపోయి వాటర్ లీకేజెస్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్తో ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల దాని లాంగ్విటీ ఎక్కువ వస్తుంది, మన్నిక్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి రూరల్లో ఇబ్బంది లేకోకుండా, అదేవిధంగా ఈ కట్టలు కానీ దానికంటే ఒక రోడ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో దాన్ని పెంచడం జరిగింది. దాన్ని ఎన్హాన్స్ చేయడం, హైట్ని ఎన్హాన్స్ చేయడం వల్ల విలేజ్ రోడ్లో కానీ స్పీడ్ బ్రేకర్లు ఇలాంటివి ఉన్న చోట కూడా ఫాస్ట్గా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఒక 2 రోజుల నుంచి డెవలప్మెంట్ ఏంటంటే 112 నంబర్కు మా అగ్నిమాపక శాఖను కూడా అనుసంధానం చేస్తున్నాం. పోలీస్, అగ్నిమాపక శాఖ, అంబులెన్స్.
దీనివల్ల ఏంటంటే రెస్పాన్స్ టైంను మినిమైజ్ చేసుకొని వెహికల్ మొబిలైజేషన్ అంత ఈజీగా ఉంటుంది. తర్వాత మా ఫైర్ వెహికల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో పోలీస్ వాళ్ళు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాము. ఇది ఇంకా రాబోయే 1 మంత్లో టోటల్ ఇంటిగ్రేషన్ అయిపోయి ప్రతి కాలు కూడా 112 కంట్రోల్ రూమ్కి ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి విలేజ్లకు లేదంటే మన మండల్స్కు డైవర్ట్ అయిపోతుంది. నియర్ బై వెహికల్స్ అక్కడి నుంచి డిప్లాయ్మెంట్ అయిపోయి ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఇంకొక ఇనిషియేటివ్ ఏం చేస్తున్నామంటే మన స్టేట్లో ఉన్న ఇన్వెంటరీ అంటే ఒక ఫైర్ సర్వీస్ దగ్గర ఉన్న ఎక్విప్మెంటే కాకోకుండా ఇండస్ట్రీ పీపుల్ దగ్గర కానీ అదర్ ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కూడా మ్యాపింగ్ చేస్తున్నాం. ఈ మ్యాపింగ్ చేయడం వల్ల ఏంటంటే రిసోర్సెస్ను మ్యాపింగ్ చేయడం వల్ల ఒకవేళ ఆ పర్టికులర్ ఏరియాలో ఫైర్ కాల్ అయినప్పుడు ముందుగానే మనం అలర్ట్ చేస్తాము. అలర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే దగ్గర నియర్ బై ఉన్నవాటి వెదర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ వెహికల్ ఆర్ ప్రైవేట్ వెహికల్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆ ప్రైవేట్ వెహికల్స్ను కూడా మనము ఆల్మోస్ట్ స్టేట్ వైడ్ మనం వర్కౌట్ చేసాం. 150 వెహికల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇంతవరకు డిపార్ట్మెంట్ ఆ సైడ్ ఆలోచన చేయలేదు. ఎంతసేపు ప్రభుత్వం ఇచ్చే వెహికల్ ద్వారానే మనం చేయాల సర్వీసెస్ అనే ప్రాతిపాదికతలో ఉండిపోయాము. దానివల్ల ఇన్ టైంలో మనము ఎక్కువ ఫ్లీట్ని పెంచుకోలేకపోవడం వల్ల కూడా రెస్పాన్స్ టైంను మినిమైజ్ చేయలేకపోయాము. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ మ్యాపింగ్ చేయడం వల్ల నియర్ బై వెహికల్ ఏది ఉంటే ఫస్ట్ అది వెళ్ళిపోతుంది. సో మాకున్న సమాచారాన్ని బట్టి అక్కడ ఏది నియర్ బై వెహికల్ అక్కడ వాళ్ళ దగ్గర ఏమి ఎక్విప్మెంట్ ఉందనేది ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి 112 ఇంటిగ్రేట్ అయి ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా మేము స్వాప్ చేయడం జరుగుతుంది. ఆ నియర్ బై వెహికల్ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మోడర్నైజేషన్ అంటే డిపార్ట్మెంటు ఇంకా ఏజ్ ఓల్డ్ మెథడ్స్ నుంచి మోడర్నైజేషన్ స్విఫ్ట్ అవుతున్నాం. దానివల్ల ఈ లాస్ట్ ఇయర్లో మేము ఫైర్ కాల్ రేటు కన్సిడరబుల్గా తగ్గించగలిగినాము. మామూలుగా ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే యాజ్ ఆన్ డేట్కు ఒక 500 కాల్స్ మినిమైజ్ అయి ఉన్నాయి. సో దాన్ని ఇంకా మనం తగ్గించుకోగలిగితే రేపు పబ్లిక్కు ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత ఉమెన్ బీయింగ్ లాస్ బాగా తగ్గించేసాము. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఆల్మోస్ట్ 50% ఉమెన్ బీయింగ్ లాస్ తగ్గించగలిగాం. సో ఇవన్నీ ప్రాతిపాదిక తీసుకొని ఇంకా ఇప్పుడు థర్డ్ ఫేజ్లో ఇంకా కొంచెం మనము ఒక 70 crores మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది. ఆ 70 కోట్లలో ఇంకా అడ్వాన్స్మెంట్ అంటే ట్రెడిషనల్ వెహికల్స్ కొంత మోడర్నైజేషన్ ఇంకా అడ్వాన్స్మెంట్. సో ఇలా 3 phases చేయడం జరుగుతుంది. ఇప్పుడు 2వ ఫేజ్ అయిపోయింది, 3వ ఫేజ్కి వెళ్తున్నాం. దీంట్లో కొంత రోబోటిక్ కానీ ఈ డ్రోన్స్ కానీ తర్వాత ఇంకా ఏమన్నా అడ్వాన్స్మెంట్ ఉన్న వెహికల్స్ ఏమన్నా మనము ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ ఇంపోర్ట్ చేసుకోవడానికి కానీ ఉపయోగం ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నాం. దాని చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లో అన్ని స్టేట్ల కంటే కూడా మనం అడ్వాన్స్మెంట్లో ఉంటాము. ఇప్పటికే ఫైర్ స్టేషన్స్ వైజు ప్లస్ 180 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి మనకు. మిగతా స్టేట్ల కంటే కూడా కొంచెము మనం అహెడ్ ఉన్నాము. అదేవిధంగా వెహికల్ వైజ్ ఫ్లీట్ వైజ్ ఈ గత సంవత్సర కాలంలో బాగా ఇంక్రీజ్ అయింది. తర్వాత మోడర్నైజేషన్ వల్ల వెహికల్స్లో యొక్క అడ్వాన్స్ వల్ల మనకు రెస్పాన్స్ టైంను మనం చాలా వరకు మినిమైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సభాముఖ్యంగా మీకు ఎందుకు చెప్తున్నామంటే ఈ ప్రోగ్రెస్ మీ నాలెడ్జ్లో ఉంటుంది. ఇది కొంచెం పబ్లిక్ వరకు తీసుకెళ్ళగలిగినామంటే వాళ్ళు మా సర్వీసెస్ను ఇంకా బాగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక్క ఫైర్ స్టేషన్లోనే కూర్చొని మేము ఉండకపోకుండా ఈ సంవత్సరము మాక్ డ్రిల్స్ 3500 హాస్పిటల్స్ టార్గెట్ చేశాము. ఆల్మోస్ట్ 80% ఆఫ్ హాస్పిటల్స్ మాక్ డ్రిల్స్ ఫైర్ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్స్లో ఒక 1000 అయిపోయినాయి ఇప్పటికీ. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు మొత్తం మనకు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తున్నాము. ప్రతి స్కూల్కు మా వాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర అవేర్నెస్ క్రియేట్ చేసి పిల్లలకు కూడా అంటే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ కావాలి, సో ఎంత తొందరగా బయటపడాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే పబ్లిక్లో అవేర్నెస్ ఉండడం వల్ల కన్సిడరబుల్గా కాల్ రేట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మా ఫైర్ సైన్స్ చెప్పేది ఏంటంటే బేసిక్గా ఉన్నప్పుడే ఫైర్ను మనం అటాక్ చేయగలిగినామంటే దాన్ని మా ఫైర్ వెహికల్ వచ్చేంత అవసరం కూడా ఉండకపోవచ్చు. సో ఆ విధంగా మనం వాళ్ళకి నేర్పించగలిగినామనుకో చాలా వరకు ఫైర్ కాల్స్ని కంట్రోల్ చేయొచ్చు. మాకు ఎక్కువ కిచెన్ ఫైర్స్ వస్తుంటాయి, ఎలక్ట్రికల్ ఫైర్స్. సో వీటిని మనం వాళ్ళలో పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయగలిగినామంటే
చాలా వరకు ఫైర్ కాల్ రేట్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ దిశగా మేము ప్రయాణం చేస్తున్నాము. ఇంతవరకు డిపార్ట్మెంట్ ఒక డైమెన్షన్లో ఉండేది, ఇప్పుడు ఒక న్యూ